హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా చల్లచల్లని ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ని చేసి చూపిస్తాను. కస్టర్డ్ తయారు చేసుకోవాలంటే కస్టర్డ్ పౌడర్ ఉండాల్సిందే కదా. ఈ పౌడర్ని ఇప్పటి వరకు బయట నుంచి కొని తెచ్చుకుని చాలా డబ్బుల్ని ఖర్చు పెట్టే ఉంటారు. ఇక పైన మీ డబ్బులన్నీ సేవ్ చేసుకోండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. దీని ఫ్లేవర్ అచ్చంగా బయట మార్కెట్లో కొన్న కస్టర్డ్ పౌడర్లానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ థిక్నెస్ కోసం వేస్తున్నాము. నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా స్పూన్కి పై వరకు అంటే కొంచెం ఎక్కువగానే కార్న్ఫ్లోర్ వేసుకుంటే థిక్నెస్ వస్తుంది. అదే స్పూన్తో 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వేయకపోయినా ఏం పర్వాలేదు. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నేను క్రీమీ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఇది వేసుకోండి, లేకపోతే మామూలు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా ఒక 1/2 స్పూన్ వేసి ఇప్పుడు మూత పెట్టుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తే కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది. చూడండి, తక్కువ టైంలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత ఈజీగా ఈ పౌడర్ని తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ పౌడర్ గ్రైండ్ చేసాం కనుక కొంచెం వేడిగా ఉంటుంది. దీన్ని ఇలానే స్టోర్ చేసుకోకూడదు. ఏదైనా ఒక బౌల్లో వేసుకుని బాగా చల్లారిన తర్వాత గాలి వెళ్ళని గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసినట్టయితే ఈ సమ్మర్ మొత్తం వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పైన నిల్వ ఉంటుంది. వీడియో కోసం నేను కొంచెమే చేసి చూపించాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ పౌడర్తో కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు గేదె పాలు వేసుకున్నాను. మీరు ప్యాకెట్ పాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటను మీడియం హీట్లో ఉంచి 2-3 పొంగులు వచ్చేంత వరకు పాలను మరగనివ్వాలి. పాలు కాగుతూ ఉంటాయి. ఇంతలో ఒక బౌల్లోకి 1/2 కప్పు పాలు తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ థిక్గా కావాలి అనుకున్నప్పుడు పౌడర్ని ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత కాగుతూ ఉన్న పాలల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా పాలు 2-3 పొంగులు వచ్చి మరిగేటప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు వేసుకోవాలి. ఇలా వేడివేడి పాలల్లో కస్టర్డ్ పాలు వేసేటప్పుడు ఒక్కసారి గరిటెతో కలుపుకుని వేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలాగే ఈ పాలు వేసిన వెంటనే గరిటెతో కలుపుకోవాలి. కలపకపోయినా కూడా ఉండ కట్టేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా పాలు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి 6 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకాస్త వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి పాలు బాగా థిక్గా అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఇది మరగడానికి 8 నుంచి 10 నిమిషాల టైం అయితే పడుతుంది. పాలు మరిగేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవాలి, లేదంటే మీగడ కట్టేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా పాలు బాగా మరిగి థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి గరిటెతో కలుపుకోండి, లేదంటే మీగడ కట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను ఇదంతా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోవడమే. నేను ఒక కమలా తీసుకుని
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక కప్ గ్రీన్ గ్రేప్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక కప్పు దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను. ఇలా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అంటే యాపిల్ కానీ, పైనాపిల్, మ్యాంగో, బనానా ఇలా ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో 4 to 5 అవర్స్ పెట్టుకుని బాగా చల్లగా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూడండి, మన ఇంట్లో తయారు చేసిన కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుని నానబెట్టిన సబ్జా గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్రూట్స్ తినని పిల్లలకి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కస్టర్డ్ తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.